అందరికీ నమస్కారం అండి. అందరికీ ఋతుపవనాల్లో వర్షాలు బాగా పడతాయి. కానీ మేమున్న ప్రాంతం అంటే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాల్లో మాత్రం ఋతుపవనాల్లో పెద్దగా వర్షాలు ఉండవు అన్నమాట. మాకు నవంబర్ వస్తుందంటే వర్షాల సీజన్ స్టార్ట్ అయినట్టు. అందరికీ నవంబర్ వస్తే చలికాలం స్టార్ట్ అయినట్టు, మాకు వర్షాల సీజన్ స్టార్ట్ అయినట్టు. సో ఇప్పటికి ఇది 2వ తుఫాను, ఇది పెంగల్ తుఫాను. సో నవంబర్లో ఇది 2nd. సో ఈ మనకి తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇట్లా పొలాలని నిండడం కానీ, ఇక్కడ నుంచి జస్ట్ అక్కడ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా వరుసగా, అది అక్కడ అవి స్వర్ణముఖి ఉంటుంది అక్కడ. సో మాకు స్వర్ణముఖి నిండేది కూడా ఈ సీజన్లోనే. సో మాకు ఒక రకంగా ఇది కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ, కానీ మాకు మాకు ఇక్కడ ఫుల్గా వాటర్ ఉండడానికి రీజన్ అయితే ఈ తుఫాన్లే అనమాట. కానీ చాలా వరకు కొన్నిసార్లు పంట నష్టం జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడ గ్రీన్గా కొద్దిగా కనిపిస్తుంది కదా, అక్కడంతా కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయి చూడండి చుట్టూ పొలాల్లో. సో ఇది చెరువులా లేకపోతే నీళ్ళ అనేది అర్థం కావట్లేదు, పొలాలు అర్థం కావట్లేదు కదా, ఇవి పొలాలే. సో ఈ బాటలో కూడా చూడండి ఎంత నీళ్ళు పోతున్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఈసారి పెంగల్ తుఫాన్ అనేది స్టార్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ నిన్న 3 days నుంచి ఎఫెక్ట్ ఉంది. కానీ నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. చూడండి దీని ఎఫెక్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మన ఆవుని తీసుకొచ్చి లోపల కట్టేసాము. అక్కడ కొద్దిగా ప్లేస్ ఇరికిరిగ్గా ఉందని వీటికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ కట్టేసాము. ఇది పరిస్థితి. కొద్దిసేపు నుంచి చినుకులు కొద్దిగా తగ్గాయి, గాలి మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంది. నేను ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఈ 5 yearsలో నాకు అత్యంత గొప్ప సక్సెస్ అనిపించేది ఈ షెడ్. ఎందుకంటే ఇంతకుముందు ఈ సీజన్ వస్తుందంటే బాగా తడిచేటివి పాపం. సో వీటికి ఇది ఒకటి అరేంజ్ చేసుకోగలిగిన ఆనందం మాత్రం అన్నిటికంటే నాకు చాలా సంతృప్తి ఇచ్చే విషయం అన్నమాట. సో మీకు చూపిస్తా చూడండి. ఇది ఇక్కడ పరిస్థితి. వాటర్ వస్తూనే ఉన్నాయి పైనుంచి. చాలా వరకు పొలాలు మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, పైరు సగం వరకు మునిగిపోయింది, సగం కాదు ఇంకా ఎక్కువ మునిగింది ఇది కూడా. గాలి కూడా చాలా వరకు బెటర్ యాక్చువల్గా. ఒక 1/2 hour నుంచి ఇప్పటివరకు అయితే బాగా వీస్తూ ఉంది గాలి కూడా. వర్షం అయితే ఆగట్లేదు. చూద్దాం, ఆల్మోస్ట్ ఇంకా ఒక 2-3 days ఉంటుంది దీని ఎఫెక్ట్ అని చెప్తా ఉన్నారు. మీకు కంటిన్యూస్గా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ పరిస్థితి. సిటీస్లో ఉంటే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేమనిపిస్తుంది. సో కొద్దిగా బాగుంటుంది ఒక పక్క, ఇంకో పక్క భయం వేస్తూ ఉంటుంది. పొలాలకి ఏమన్నా అందరికీ నష్టం వస్తుందేమో, లేకపోతే మరీ పెద్ద వర్షాలు వస్తే అందరికీ ఇబ్బందే కదా. సో అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. కానీ తుఫాన్లు మనకి ఇదే ఆధారం అన్నమాట నీటికి. మనకి పంటలు పండాలన్నా సరే దేనికైనా కూడా ఇవన్నీ మనకు కంపల్సరీగా కావాల్సిందే. బాగా చలి మాత్రం విపరీతంగా ఉందండి, మామూలు చలి కాదు ఇది. వరాలు, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు చలికి మీరందరూ? ఓకే, సరే అండి, మరి ఉంటాను.